హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు నమస్తే తెలంగాణ పేపర్లో అసలు కాంగ్రెస్లో ముసలము సీఎం లేని వేళ నలుగురు మంత్రులు అత్యవసర సమావేశం అయ్యారట. ఎట్ హోమ్ నుంచి నేరుగా డిప్యూటీ సీఎం ఇంటికి వచ్చిన అసలు కాంగ్రెస్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, అడ్లూరు లక్ష్మణ్తో బట్టి విక్రమార్క చర్చలు. మధ్యలో చేరిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి సింగరేణి వ్యవహారంలో కోమటిరెడ్డిని కావాలని ఆంధ్రజ్యోతికి పంపారని చర్చ. అసలు కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చు పెట్టి వెన్నుపోటు పొడుస్తున్నారని ఆవేదన. అసలు కాంగ్రెస్ నేతల ఆవేదన ఏంటంటే అసలు కాంగ్రెస్ నేతల మధ్య సిచ్చు పెట్టి వెన్నుపోటు పొడుస్తుండు ఈ మధ్యలో వచ్చిన కాంగ్రెస్ అంటే వలస కాంగ్రెస్ నేతలు అని చెప్పి ఆవేదనట. కలిసికట్టుగా లేకపోతే నష్టపోవుడే, ఏకాభిప్రాయానికి వచ్చిన సీనియర్లు మంత్రుల భేటీ సాధారణమే అని పీసీసీ చీఫ్ చెప్తుండు. నలుగురు భేటీతో కాంగ్రెస్ పార్టీలో కాక అని చెప్పి ఒక వార్తనిచ్చింది. నిన్న డిప్యూటీ సీఎం బట్టి గారింట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నలుగురు మంత్రులు సమావేశమయ్యారు. అంటే రిపబ్లిక్ డే అయిన సందర్భంగా ఎట్ హోమ్ కార్యక్రమాన్ని రాజ్భవన్లో ఇస్తారు. అది అయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా బట్టి విక్రమార్క గారి నివాసం ఉండే ప్రగతి భవన్కి వెళ్ళారట. ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్ ముగ్గురు మంత్రులు ఒకటే కారులో వెళ్ళారు. వెళ్ళి బట్టి గారితో సమావేశమయ్యారు. వీళ్ళు ముగ్గురు నలుగురు మాట్లాడుకొని అక్కడ కూర్చుందాం అనుకుంటారా లేదో తెలియదు. వీళ్ళతో పాటు మధ్యలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కూడా వచ్చారు. ఈ నలుగురులో ప్రధానంగా జీవన్ రెడ్డి గారు అయితే బాహాటంగానే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ నడవడిక, కాంగ్రెస్ పార్టీలో కొత్తగా వచ్చిన వలస కాంగ్రెస్ వాళ్ళకి ఎంత విలువ ఉంది, పాత కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళకి ఎంత విలువ ఉంది అనే అంశంపై చాలాసార్లు ఆయన ఆవేదన బయట వెళ్ళగక్కిండు. ఆయన కూడా బయటకు వచ్చిండు. బట్టి గారు కూడా ఒక రకంగా ఆవేదన వెలగక్కలేదు, కానీ ఆయన పైన పత్రికల్లో, టీవీ ఛానల్లో వచ్చిన కథనాలపైన చాలా సీరియస్ అయ్యారు. ఇది మొత్తానికి వీళ్ళంతా పాత కాంగ్రెస్ నాయకులు. ముఖ్యమంత్రి తెలంగాణ లేని సందర్భంలో, ఇక్కడ లేని సందర్భం చూసి సమావేశం కావటం, ఆ సమావేశానికి ఒక ప్రాధాన్యత వచ్చింది. ఎందుకంటే జనరల్గా సెక్రటరీలో కలవటం, మాట్లాడుకోవడం వేరు. ప్రజాభవన్లో కూర్చొని సుదీర్ఘంగా చర్చించాట మధ్యరాత్రి వరకు. అది కాంగ్రెస్ పార్టీలో కలవరం లేపింది అని చెప్పి ఒక వార్తని డిప్యూటీ సీఎంను ఇరికించాలనే కార్యక్రమం ఉంది. దాని వెనక వలస కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఈ భేటీ పైన కాంగ్రెస్ పార్టీలో కలవరం ఉందట. ఈ భేటీ ఏం జరిగి ఉంటుంది ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఇదే నమస్తే తెలంగాణ మేడారంలో క్యాబినెట్ సమావేశం జరిగేదానికంటే ముందు రోజే మేడారం వెళ్ళారు మంత్రులు, ముఖ్యమంత్రి అంతా వెళ్ళి అక్కడ బస చేశారు. ఆ బస చేసిన సందర్భంలో మార్నింగ్ వాక్కి బట్టి గారిని కూడా రేవంత్ రెడ్డి గారు పిలిచారని, లేకపోతే రేవంత్ రెడ్డి గారితో కలిసి వెళ్ళాలని, ఇద్దరు కలిసి వెళ్ళాలనుకున్నారట. రేవంత్ రెడ్డి పిలిస్తే ఆ ప్రపోజల్కి రిజెక్ట్ చేసిండు బట్టి అని. నేను నీతో కలిసి వచ్చే ప్రయాణం చేయలేను అని హెలికాప్టర్ కూడా ఎక్కే ముందు కూడా రిజెక్ట్ చేసిండు. సరే కన్విన్స్ చేసి ఎక్కించారు. చాలా మనస్తాపం చెందిండు బట్టి విక్రమార్క గారు. నా పైన ఏబిఎన్ రాధాకృష్ణ వార్తలు రాసేదానికి వెనక, ఆ కథనాల వెనక తప్పనిసరిగా కాంగ్రెస్లోని కొంతమంది వ్యక్తులు, పెద్ద స్థాయి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు లీకులు ఇచ్చే వాళ్ళే స్వయంగా ఒక మంత్రిని ఏబిఎన్ రాధాకృష్ణ దగ్గరకు పంపించి ఇగో ఇది రాయించు అని రాయించే కార్యక్రమం చేశారు. నేను 40 సంవత్సరాల నుంచి కూడగట్టుకున్న పరువు ప్రతిష్టని ఒక పెన్ను పోటుతోని తీసే ప్రయత్నం చేశారు, కానీ ఇది పోదు అని చెప్పి ఆవేదన ఉన్నాయి. మరి ఆవేదన తాలూకా మాట్లాడుకోవడానికి పిలిచారా? మొత్తానికి అయితే కాంగ్రెస్లో అక్కడ బట్టి ఇంట్లో భేటీ పైన కాంగ్రెస్ పార్టీలో ఒక కలవరం మొదలైంది. వాస్తవంగా ఇది సరే ఎంత ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా కాంగ్రెస్ పార్టీ నాయకులు, పీసీసీ అధ్యక్షుడు అది కామన్ అంటాడు. అంత ఈజీ కాదు. ఒక 4 మంత్రులు సుదీర్ఘంగా చర్చించి, అది కూడా పాత కాంగ్రెస్ నాయకులు, ఒక ఆవేదనతో ఉన్న కాంగ్రెస్ నాయకులు కూర్చొని మాట్లాడారంటే తప్పనిసరిగా దాంట్లో ఏదో ఉంటుంది. ఈ కలవరానికి మరి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఫుల్ స్టాప్ పడిద్దా, ఇది పెద్దదైద్దా? అధిష్టానం కూడా వాస్తవంగా బట్టి గారి పైన రాసిన ఈ కథనాలపైన, ఏబిఎన్ రాధాకృష్ణ రాసిన కథనాలపైన, ఆ కథనాలు ఎందుకు రాసిండు, ఆ కథనాల వెనక కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎవరు ఉన్నారని ఆరాధిస్తున్నాడు. వాస్తవంగా కేసీ వేణుగోపాల్ లాంటి వాళ్ళు ఆరాధిబట్టే మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుని ఢిల్లీ పిలిచారట. ఏం జరుగుతుందో ఆరాధించారట. ఇది మొత్తానికి అడుదిరిగి అధిష్టానం దృష్టికి అయితే పొంది ఈ బొగ్గు కాక అనేది ఢిల్లీకి చేరింది. ఇది ఎంతవరకు పోద్దో చూడాలి. ఇది ఒక కలవరం అయితే స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీలో. రైట్, కుర్చీకి సెగ, మంత్రులపై నిఘా. ఏ మంత్రి ఏం చేస్తున్నాడో, ఎవరెవరు కలుస్తున్నారో, అమెరికాలో ఉన్న ఇక్కడ పరిణామాలపైన ఆందోళన. కేటీఆర్, హరీష్కు నోటీసులు, విచారణ పైన కూడా సీఎం ఆరాధించిండట. ఆ 3 రోజులు సీఎం ఎక్కడ ఉన్నాడు? దావోస్ అమెరికా మధ్య రేవంత్ గాయబడిండట. ఆయన ఏదైనా పర్సనల్ టూర్ పోయిండో, గాయబంటే మరి ఏమన్నా మీటింగులు నడిచినాయేమో. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కొంతమంది నాయకులు కూడా అదే దావోస్ వెళ్ళారు.
ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి తెలంగాణలో. ఆ బలోపేతం చేయాలంటే తెలంగాణలో బీఆర్ఎస్ దిమ్మెలను కూల్చండి అని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో, రాష్ట్ర హోంమంత్రి హోదాలో, ముఖ్యమంత్రి హోంమంత్రి ఆయనే పిలిపించిండు పోలీసుల ముందే దిమ్మెలను కూల్చండి అని చెప్పి. మరి ఆ కూల్చే కార్యక్రమానికి, ఆ పర్యటనకి సానుకూలంగా అక్కడున్న తెలుగుదేశం పార్టీ సంబంధించి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరన్నా కలవటానికి ఒక 3 రోజులు గాయబడిందా? ఏమన్నా పర్సనల్ డోర్ క్లోజ్డ్ మీటింగ్లు పెట్టుకుంటా? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, క్లోజ్డ్ రూమ్ మీటింగ్లలో నేనే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఆపినా అని. మరి ఆ క్లోజ్డ్ రూమ్ మీటింగ్లు ఏమైనా జరిగినా, ఏకాంత చర్చలు ఏమైనా జరిగినా? ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అయితే మీడియా ఉంటుంది కాబట్టి అక్కడ ఎవరు ఉండరు కాబట్టి అట్లాంటివి ఏమైనా పెట్టుకున్నారో 3 రోజులు అయితే గాయబడిండట. అంటే దావోస్ ముగించింది, దావోస్ పర్యటన ముగించిన తర్వాత అమెరికా రావడానికి 3 రోజుల మధ్యలో ఎక్కడ ఉండో తెలియదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్ర ప్రజలకు తెలుసుకోవాలనే ఆకాంక్ష ఉంటుంది, కుతూహలం ఉంటుంది. ఎందుకంటే దావోస్ మీటింగులు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెంటనే వెళ్ళి వచ్చారు, కానీ లోకేష్ గారు అక్కడే ఉన్నారు, ఒక 2 రోజులు ఎక్స్ట్రా ఉన్నట్టుంది. సరే, ఆయన ఏంటికుండు, ఈయన ఏంటికుండు, దీంట్లో ఏమన్నా ఏకాంత చర్చలు క్లోజ్డ్ రూమ్ మీటింగ్లు ఉన్నాయా? అది ఉంటే రాష్ట్రం కోసమా, రాజకీయాల కోసమా, లేదా మీ ప్రయోజనాల కోసమా? నిజంగానే రాష్ట్రం కోసం, ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం అయితే రాష్ట్రంలోనే మాట్లాడతారు, ఓపెన్గానే ఉంటుంది. దాంట్లో సీక్రెట్లు క్లోజ్డ్ రూమ్లో ఉంటుంది. ఎప్పుడైతే క్లోజ్డ్ రూమ్ మీటింగ్లో ఏకాంత చర్చలు ఉన్నాయంటే దాంట్లో రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు ఉండవు. ప్రజల ప్రయోజనాలు అంటే ప్రజల ముందే ఓపెన్గా మాట్లాడచ్చు, బహిరంగంగా. దాంట్లో ఏముంటుంది? ప్రజల ప్రయోజనాలు లేకుండా సొంత ప్రయోజనాలు ఎప్పుడు ఉంటాయి అప్పుడే క్లోజ్డ్ రూమ్లో వస్తాయి, అప్పుడే ఏకాంత చర్చలు ఉంటాయి. మరి దీన్ని ఈ ఏకాంత చర్చలు క్లోజ్డ్ రూమ్ మీటింగులతోని రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీని ఎడితీసిపోదలుచుకున్నారు ఆ ముఖ్య నాయకులు అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. విదేశాల్లో ఉన్నా కానీ ఒక కన్ను వేసి ఉంచిందంటే ఏం జరుగుతుందని. ఆ కన్ను వేసినందుకే వీళ్ళు మరి ముసలం స్టార్ట్ అయిందా, ఇది అసలు కాంగ్రెస్లో అనేది చూడాలి. నేడు మున్సిపల్ షెడ్యూల్ వస్తుందట. తొలుత కలెక్టర్ల, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్, అనంతరం సిఎస్ డీజీపీలతో సమావేశం, తర్వాత షెడ్యూల్ విడుదల, 2వ వారంలో ఎన్నికలు. ఏర్పాట్లు సిద్ధం చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం మొత్తానికి ఈరోజు వస్తుందట. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ అని దాదాపు చాలా రోజుల నుంచి ఊరిస్తున్నారు, ఈరోజు రాబోతుంది. ఇంకోటి, బోయినపల్లి సంతోష్కు సిట్ నోటీసు, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిఆర్పిసి 160 కింద జారీ. ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్ స్టేట్మెంట్ రికార్డు, సిట్ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తానని మాజీ ఎంపీ సంతోష్ రావు చెప్తుండు. ఈయనకు కూడా పబ్లిసిటీ ఇస్తుండు రేవంత్ రెడ్డి. హరీష్ రావుకి ఇచ్చిండు, కేటీఆర్కి ఇచ్చిండు, సంతోష్ రావుకి ఇస్తుండు. ఇందులో ఏమన్నా టచ్ చేస్తారా, అరెస్ట్ చేస్తారా తెలియదు, కానీ 160 సిఆర్పిసి అంటే సాక్షిగా పిలుస్తున్నారు. మాజీ ఎంపీ సంతోష్ రావును కూడా వాళ్ళ కుటుంబాన్ని మొత్తానికి పిలుస్తున్నారు. పిలిచి మరి ఏం చేస్తారో చూడాలి. కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ సర్కారు పైన తీవ్ర అసంతృప్తి, ప్రభుత్వ తీరుపై మా పార్టీ కేడర్లో నైష్యం ఉందని కోదండరాము అంటుండు. జనసమితి దూరంగా జరుగుతుంది వాస్తవంగా. కాంగ్రెస్ సర్కారు పైన తీవ్రమైన అసంతృప్తి ఉందట. తెలంగాణ జనసమితి పార్టీ చీఫ్ కోదండరాము అసంతృప్తి నుండి, వాళ్ళ క్యాడర్ కూడా అసంతృప్తి ఉందట. వాళ్ళ పార్టీకి ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ కానీ ఆయనకి ఇస్తానన్న ఎమ్మెల్సీ కూడా ఇంతవరకు దిక్కులేదు, దివానలేదు. నామినేటెడ్ పోస్టులో వాళ్ళ పార్టీకి ఒకటి లేదు. వేరే వాళ్ళ ప్రభుత్వం నుంచి కావాల్సిన పనుల విషయంలో కూడా లేక అసంతృప్తితోనూ ఉండట. ఢిల్లీకి బొగ్గు పంచాయతీ, అస్థినక పీసీసీ చీఫ్ కేసీ వేణుగోపాల్తో భేటీ, మిగతా పెద్దలను కలిసి వివరించే ఛాన్సు, పార్టీ సంస్థాగత నిర్మాణం, నియామకాలు, నైని బొగ్గు గని వ్యవహారం, ఇతర అంశాలపై నివేదన. వచ్చే నెల మొదటి వారంలో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి బొగ్గు గనుల టెండర్లపై జాతీయ కాంగ్రెస్ నేతలకు పలువురు ఫిర్యాదు చేశారట. ఢిల్లీకి బొగ్గు పంచాయతీ వెళ్ళిందట, అస్థినక అందుకే వెళ్ళిందట. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కేసీ వేణుగోపాల్తో భేటీ అయిందట. అక్కడ ఆయన భేటీ అయితే ఇక్కడ బట్టి ఇంట్లో ఒక 4 మంత్రులు భేటీ అయ్యారు. మరి ఈ భేటీలు కుంపట్లు ఎడితీసిపోతారు, రాష్ట్రాన్ని ఎడితీసిపోతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది చూడాలి. రైట్, ఇంకోటి, ఇదే దిశ పేపర్లో సాదా బైనామాలకు సంబంధించి సడలింపులు ఉండే అవకాశం ఉంది అని చెప్పి ఒక వార్తనిచ్చారు. ఈ సాదా బైనామా ఎపిసోడ్ ఇప్పటిది కాదు, దాదాపు 6 సంవత్సరాల క్రితం కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2020లో 9,50,000 మంది దగ్గర సాదా బైనామా అప్లికేషన్లు తీసుకున్నారు. రైతులు ఎవరైతే అంటే అన్రిజిస్టర్డ్ పేపర్స్ ఉంటాయి కదా, తెల్ల కాగితాల పైన రాసుకొని ఒక అమ్మినట్టు కొనుక్కున్నట్టు రాసుకొని దాన్ని మ్యూటేషన్ రెవెన్యూ రికార్డుల కాక పెండింగ్ ఉన్నవాటిని, అట్లాంటి ఎవరన్నా సాదా కాగితాలతోనే భూములు కొనుక్కున్న వాళ్ళు ఉంటే దరఖాస్తు చేసుకుంటే రెగ్యులరైజ్ చేస్తాం, పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తాం, మ్యూటేషన్ చేసి ఒక 9,50,000 మంది దగ్గర కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దరఖాస్తులు తీసుకున్నాయి 2020లో. అప్పటికే ధరణి యాక్ట్ వచ్చింది, కానీ సాదా బైనామా అనేది ధరణి యాక్ట్లో లేదు. ఈ సాదా బైనామా దరఖాస్తులు ఏ యాక్ట్ ప్రకారం తీసుకున్నారు? 1971 రెవెన్యూ యాక్ట్ ప్రకారం తీసుకున్నారు.
1971లో ఉన్న రెవెన్యూ యాక్ట్ రద్దు అయ్యే ధరణి యాక్ట్ వచ్చింది. ధరణి యాక్ట్ వచ్చిన తర్వాత ఆ చట్టం పాత చట్టం లేదు. పాత చట్టం ఫోర్సులో లేకుండా పాత చట్టం ప్రకారం దరఖాస్తు ఎక్కడ తీసుకుంటారని కొంతమంది హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు దాదాపు సుదీర్ఘంగా 5 సంవత్సరాలు దానిపైన వాదోపవాదనలు అయిన తర్వాత ఇక తీసుకున్న దరఖాస్తులను కన్సిడర్ చేయండి, ఇక చట్టం లేకపోయినప్పటికీ ఈ ఒక్కసారికి అని చెప్పి మొన్న ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తీర్పిచ్చింది. ఆ తీర్పిచ్చి కూడా దాదాపు 8 నెలలుగా వస్తుంది. ఇంతవరకు ఆ సాదాబైనం పైన ఒక అడుగు ముందుకు పట్టలే, దానిపై చర్యలు. దాంట్లో ప్రధానమైన అడ్డంకి ఏంటంటే, ఏదైనా ఒక రైతు 15-20 సంవత్సరాల క్రితం తెల్ల కాగితం మీద భూమి కొనుక్కొని సేద్యం చేస్తూ ఉంటాడు. రెవెన్యూ రికార్డులో పేరు మారదు, పాత పట్టాదారు పేరే ఉంటుంది, అమ్మినోళ్ళ పేరు. ఇప్పుడు సాదాబైనంలో దరఖాస్తు చేసుకున్న తర్వాత నీకు ఎవరైతే భూమి అమ్మారో వాళ్ళ దగ్గర నుంచి ఒక అటెస్టేషన్ అంటే అఫిడవిట్ తీసుకురా అని చెప్తున్నారు. అది అయ్యే పనేనా? వాళ్ళు ఇస్తారా? ఎప్పుడు అమ్మిన వాళ్ళు చనిపోయి ఒక రైతు ఉంటేనేమో రైతు ఇవ్వడు, ఒక రైతు తాలూకా వాళ్ళున్నా, ఆయన చనిపోయి రైతు తాలూకా వాళ్ళున్నా వాళ్ళు కూడా ఇయ్యరు. ఇప్పుడు భూముల ధరలు పెరిగినాయి. 20 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం మేము అమ్మినో లేదో, మా నాన్న అమ్మిండో లేదో, మా తాత అమ్మిండో లేదో, గ్యారంటీ ఏంటి, మేమెందుకు ఇవ్వాలి స్టేట్మెంట్ అంటారు. అది ప్రధాన అడ్డంకి. ఆ చిన్న లాజిక్ని మర్చిపోయింది ఈ భూభారతి చట్టంలో కూడా. అది సాధ్యం కాదు, పాసిబుల్ కాదు. దానికి ఏం చేయాలి? పొజిషన్ ఎంక్వైరీ చేయాలి, క్షేత్రస్థాయి ఎంక్వైరీ, విచారణ చేసి ఆ భూమిని నిజంగా ఎవరు దున్నుతున్నారు. ఈయన ఎప్పుడో 2015 సంవత్సరాలు 16 సంవత్సరాల క్రితం కొనుక్కుంటున్నా అని మాకు దరఖాస్తు ఇచ్చారు, నిజంగా దున్తుండా, ఈ పలానా సర్వే నెంబర్లో పలానా ఎక్స్టెంట్ భూమి ఏ రైతు దున్తుండా అని చుట్టుపక్కల రైతులతో ఒక స్టేట్మెంట్ తీసుకొని వాస్తవంగా మ్యూటేషన్ చేయొచ్చు. అది చేయకపోవడం వల్ల ఇప్పుడు 8 నెలల నుంచి హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా అయిపోయింది. అఫిడవిట్ అనే లింక్ పెట్టడం వల్ల ఆ లింకుని, ఆ అడ్డంకిని తొలగించి ఇప్పుడు త్వరలోనే పొజిషన్ ఫీల్డ్ పొజిషన్ ఉంటుంది కదా, ఆ ఎంక్వైరీ విచారణ చేసి మ్యూటేషన్ చేస్తారట. ఇది పొజిషన్తోనే క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉందట. త్వరలో పొజిషన్ ఆధారంగా రెగ్యులరేషన్ సమ్మతి నిబంధనను తొలగించే ఛాన్సు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలత. న్యాయశాఖ వద్దకు చేరిందట ఫైలు. నేడో రేపు అడ్డుగా ఉన్న నిబంధనలు తొలగిస్తూ జీవో. 9 లక్షల మంది దరఖాస్తుదారులకు ఊరట. కొందరు ఐఏఎస్ల వలన అడ్డంకి. ఈ ఐఏఎస్లతోనే వచ్చింది బాధ. ఈ ఐఏఎస్లు ఏం చేస్తారంటే ప్రాక్టికాలిటీ ఉండదు, ఏసీ రూమ్లలో కూర్చుంటారు. కింద ఉన్న వీఆర్ఓలను అడగాలి ఏం చేయాలనేది, కింద ఉన్న ఎంఆర్ఓలను అడగాలి. కింది స్థాయిలో ఉంటారు కదా, మండల స్థాయిలో, క్షేత్రస్థాయిలో, వాళ్ళని అడిగితే రైతులకి ఎట్లా చేయొచ్చు ప్రాక్టికల్గా చెబుతారు. ఈ మంత్రులు ఏం చేస్తారు, ఐఏఎస్లను పిలుచుకొని ఏం చేద్దాం సార్ దీని అంటారు. లేదు ఓమో ఇది భూమి బద్దలైపోతుంది సార్, అట్టెట్టిస్తాం, అఫిడవిట్ ఇస్తే తప్ప చేయడానికి లేదని వీళ్ళు చెప్తారు. కానీ మీరు అడగాల్సింది ఎవరిని? ప్రాక్టికల్గా రైతులతోని మాట్లాడి, రైతులతోని పొద్దున్నలైతే మాట్లాడే ఎంఆర్ఓలని, వీఆర్ఓలని, ఆర్ఐలను అడగాల ఎట్లా చేస్తే బాగుంటుందని. అడిగేదేమో ఐఏఎస్ని, అమలు చేయాల్సిందేమో కింద ఉన్న అధికారులు. వాళ్ళకి రోజు తలంటుతూ ఉంటారు రైతులు వచ్చి, వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. ఐఏఎస్ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి అందరు పోలేరు. కాబట్టి ఇప్పటికైనా దానికి సంబంధించిన రెవెన్యూ మంత్రి కానీ, రెవెన్యూ శాఖ అధికారులు యంత్రాంగం, పై స్థాయిలో ఉన్న యంత్రాంగం, కింది స్థాయిలో ఉన్న వీఆర్ఓ నుంచి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నుంచి, తహసీల్దార్ నుంచి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోండి. దీనిపైన పొజిషన్ ఎంక్వైరీ చేయొచ్చా, చేస్తే ఏంటి అనేది. మీరు ఐఏఎస్లు పట్టుకుంటే పుస్తకాల్లో ఉన్నాయి చెబుతారు, ప్రాక్టికాలిటీ చెప్పరు. ఇది చట్టం ఒప్పుకోదు, అది చట్టం ఒప్పుకోదు అని. దానికి పెద్ద మ్యాటర్ ఏముంది, ఎందుకు ఒప్పుకోదు? ఎవరైనా అబ్జెక్షన్ ఉంటే నిజంగానే పొజిషన్ ఫీల్డ్ ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీ పైన అబ్జెక్షన్ ఉంటే దాంట్లో కోర్టులో చూసుకోవచ్చు, 1-6 ఉంటాయి, ఉండవు దాదాపు. ఇది సాదా పైన అయితే సడలింపులు వచ్చే అవకాశం ఉందంటే తొందరలోనే జీవో కూడా వచ్చే అవకాశం ఉంది. రేపు మాపో సీఎం చాలా సానుకూలంగా ఉన్నారు అని చెప్పి ఒక వార్తని దిశ పేపర్లో ఇచ్చారు. బంగారంతో బీ కేర్ఫుల్గా ఉండాలట. తులం 1.5 లక్షలు దాటుతున్న చైన్ స్నాచింగ్లు, మర్డర్లు అయ్యే అవకాశం ఉంది. వాస్తవం ఇది. 2 లక్షలు అయిద్దట ఇంకా 2 డేస్లో. ఒక తులం బంగారం 24 క్యారెట్ 2 లక్షలు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ అంచనాలు బట్టి చెప్తున్నారు నిపుణులు. ఎందుకంటే ఎంత అయితే బంగారం ధర పెరిగిద్దో బంగారంతో ప్రమాదం ఉంటుంది. వాస్తవం అది. ఇళ్లలో దొంగతనాలు జరుగుతాయి. మహిళలు ఒంటరిగా పోతే అవసరమైతే చంపేసి వాళ్ళ ఒంటిపైన ఉన్న బంగారాన్ని గుంజుకునే పరిస్థితి గతంలో చూసినా. ఇప్పుడు ఇంకా బంగారం ధర పెరిగినాక ఉందిగా, దాంతో ప్రమాదం కూడా ఉంది. బంగారానితో ఎంత అయితే అందం వస్తుందో, ఎంతైతే దాంతో సొగసు వస్తుందో అంత ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే బంగారం మహిళలు జాగ్రత్తగా ఉండాలని ఒక బీ కేర్ఫుల్ చెప్తూ వెలుగు పేపర్ ఒక వార్త రాసింది. హైదరాబాద్ సిటీలో మకాం వేసిన అంతర్రాష్ట్ర ముఠాలట ఒంటరి మహిళలే టార్గెట్గా రెక్కి పట్టపగలే దోపిడీలు, అడ్డొస్తే దాడులు, హత్యలకు వెనకాడట్లేదు. చోరీ చేసి నెంబర్ ప్లేట్లు లేని బైకులతో చైన్ స్నాచింగ్లు చేస్తున్నారు. సీసీ కెమెరాలు
చిక్కుతున్నా కానీ పట్టుకోలేకపోతున్న పోలీసులు. సంక్రాంతి తర్వాత పెద్ద సంఖ్యలో దొంగతనాలు జరిగినా ఒక్కరూ చిక్కలేదు, బాధితుల ఆభరణాలు రికవరీ కావట్లేదు. బంగారం కోసం ఒక వృద్ధురాలు హత్య కూడా జరిగిందట. ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా, రాష్ట్ర రాజధాని, ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉంటాయి, నిఘా ఉంటుంది, పోలీస్ నిఘా ప్రతినిత్యం 24 అవర్సు, పోలీస్ పెట్రోలింగ్ వెహికల్స్ తిరుగుతాయి. ఇక్కడే ఈ పరిస్థితి ఉంటే గ్రామాల్లో ఎట్లుంటుంది? ప్రధానంగా గ్రామాల్లో ఉన్న మహిళలు, పొలాలకు పోయే మహిళలు, వ్యవసాయం చేసే మహిళలు ఒంటరిగా డొంకలలో చాలలో నడిచిపోతూ ఉంటారు. ప్రజలు ఎవరు కనపడరు, వాళ్ళు ఇంకా ప్రమాదం. హైదరాబాద్లో కూడా చిన్న చిన్న గల్లీలలో తిరిగే పిల్లలు, లేడీసు ప్రధానంగా స్కూళ్ళకు పిల్లల్ని పంపుతూ ఉంటారు. ఎందుకంటే భర్తలు డ్యూటీలు చేస్తుంటారు, భార్యలు పిల్లల్ని తీసుకురావడం, లంచ్ బాక్సులు ఇవ్వడం, ఇట్లా తిరుగుతూ ఉంటారు గల్లీలలో. పట్టపగలు ప్రజలు ఉండరు. లేని సందర్భంలో పల్సర్ బైకులు లాంటి, స్పోర్ట్స్ బైక్ లాంటివి వేసుకొని వచ్చి నెంబర్ ప్లేట్లు లేకుండా చైన్ స్నాచింగ్ చేస్తున్నారు. ఆ స్నాచింగ్ చేసే సందర్భంలో అయితే అవసరమైతే బంగారం మనకు రాదు, ఆ మెడకి ఉన్న బంగారం తెగట్లేదంటే మనిషిని కూడా చంపే పరిస్థితి ఉందట. అంత ప్రమాదం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా మహిళలు వెళ్ళొద్దు. అవసరమైతే స్కూళ్ళకి పిల్లల్ని తీసుకురావడానికో, లంచ్ బాక్సులు ఇవ్వడానికో, లేదా షాపింగ్కి వెళ్తే ఒక్కళ్ళు పోవద్దు, ఒక 2-3 వెళ్ళాలి. 2-3 వెళ్ళి చాలా అనుమానం వస్తే ఇమీడియట్గా ఫోటోలు తీయాలి, ఎవరైనా అనుమానాస్పదంగా మనకి ఫాలో అవుతున్నట్టుంటే. ఇట్లాంటివి ఉండాలి. అవసరమైతే 100కి డైల్ చేయాలి, అలర్ట్ చేయాలి పోలీసుల్ని. ఇట్లా చేస్తే తప్ప, లేదంటే ప్రమాదాలని, బంగారంతో బీ కేర్ఫుల్గా ఉండకపోతే మటుకు ప్రాణాల మీద తెచ్చుకున్నట్టయితే ఇది వెలుగుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.